ఇంకితనంగా నీ చచ్చిపోనండి అన్నవాడికి నేనేం చెప్పలేను. పక్కింట్లో దొంగలు పడ్డారు, నీ ఇంటికి తాళాలు ఇస్తున్నావు. నాన్నగారు వెళ్ళిపోయారు, తద్దినం పెట్టావు. తాతగారు వెళ్ళిపోయారు, తద్దినం పెట్టావు. అమ్మ వెళ్ళిపోయింది, తద్దినం పెట్టావు. నీ తరంలో నీకన్నా ముందు పుట్టిన పెద్దనాన్నగారి పెద్దబ్బాయి వెళ్ళిపోయాడు, నీ లెక్క కూడా ప్రారంభమైంది. వరుస క్రమంలో పడ్డావు, పేర్లు పిలుస్తున్నారు. ఇంకా ఎప్పుడో అప్పుడు విడిచిపెడతాను అని ముందు అసలు నమ్మడం మొదలుపెట్టావు అనుకో, ఇది వదిలిపెట్టేస్తానండోయ్ అన్నావు అనుకో, నాన్నగారు అన్నదమ్ములు అందరూ వెళ్ళిపోయారు, పెద్దనాన్నగారు వెళ్ళిపోయారు, నాన్నగారు వెళ్ళిపోయారు, బాబాయ్ గారు వెళ్ళిపోయారు, పిన్నులు వెళ్ళిపోయారు, పెద్దమ్మలు వెళ్ళిపోయారు, అమ్మ వైపు పెద్దమ్మలు వెళ్ళిపోయారు, పినతలు వెళ్ళిపోయారు, బాబాయిలు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఎవరు? ఈ పేపర్ అంతా తీసి పక్కన పెట్టేశారు, తర్వాత ఆర్జితం వాళ్ళని పిలుస్తారు. నా తరమేగా. నా తరంలో నేను ఇంకా 20 ఏళ్ళు సర్వీస్ ఉందన్నవాడిని 6 ఏళ్ళు సర్వీస్ ఉందికి వచ్చేసాను. అంటే వృద్ధుడిని అయిపోతున్నానా? శరీరం మారిపోతుందా? జర్జరీభూతం అయిపోతుందా? మా పెద్ద నాయన గారి పెద్ద అబ్బాయి వెళ్ళిపోయాడు, నా అన్నయ్య. ఇద్దరం కలిసి మేడ మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం జాజిపందిరి కింద. వెళ్ళిపోయాడు వాడు. వెళ్ళిపోయేప్పుడే ఏడాది అయిపోయింది. వాడు వెళ్ళిపోయాడు. అంటే మా తరంలో వెళ్ళిపోవడం ప్రారంభం అయిపోయింది. నా పేరు కూడా పిలుస్తారు ఇప్పుడు. అప్పుడు నేను వెళ్ళవలసిందే. నేను రానని మొరాయించడానికి ఏమి ఉండదు. ఆయనంత నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళేవాడు ఎవరు ఉండడు. 5 minutes ప్లీజ్ అంటే ఆయన ఏం ఆగడం, 1 సెకండ్ ఆగడ తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళిపోతాడు. నేను వెళ్ళిపోతాను, ఇందులోంచి జారిపోతానని నమ్మావనుకో, అదొక్కటి నమ్మితే చాలంతే. రోజు పెద్ద దాని గురించి ఉపన్యాసాలు ఇంట్లో మాట్లాడుతుండాలి ఏం అక్కర్లేదు. జస్ట్ ఎ బిలీఫ్, ఇందులోంచి వెడతాను, నేను నిర్గమిస్తాను అని నమ్మితే పాపము చెయ్యలేవు. ఎందుకో తెలుసా? అరే ఇది విడిచిపెట్టి వెళ్ళాక ఖాతా అడుగుతాడు రా ఒకడో, ఒరే నువ్వేం చేసావురా దాంతో నాకు తెలియదు అనుకున్నావా అంటే లేనిపోని గొడవ వస్తుందిరా. వద్దు, మనకి ఎందుకు వచ్చిన గొడవ? ప్రారంభం అయిపోయిందా? వెళ్ళిపోయాడు పెద్దనాన్నగారు అబ్బాయి, ఎప్పుడు పిలుస్తాడో, ఎందుకు వచ్చిన గొడవ? పోనీ 20 ఏళ్ల తర్వాత పిలవని, 25 ఏళ్ల తర్వాత పిలవని, 10 ఏళ్లలో పిలవని, కానీ పిలుస్తాడు కదూ. పేరు పిలిచి తీరుతారు. పేరు పిలిచారు, అయిపోయిందంతే. తర్వాత ఈ పేరేనండి అన్నాడు అనుకో, అంతే పట్టుకెళ్ళిపోతాడు. ఇంకా కన్సులేషను ఎక్స్టెన్షను ఇవేం ఉండవు. కాబట్టి వద్దు మనకంటాడు. అసలు దీన్ని వాడి పిచ్చాడు, చచ్చిపోయాడు, కానీ నేను ఎక్కడ పోతానండి అన్నాడు అనుకో, ఇంకా వాడిని ఎవడు ఉద్ధరించలేడు. మీరు ఆలోచించండి. వాడు వెర్రాడండి, వాడికి ఏం తెలియదు, వాడు చచ్చిపోయాడు, నేను ఎందుకు చచ్చిపోతాను అన్నాడు అనుకోండి, ఏమైనా చేస్తాడు. ఎందుకంటే అసలు వాడికి ఇంక ఎవరికి లెక్క చెప్పాలి? వాడు ఇందులోనేగా ఉంటాడు. పిచ్చి అనుకుని పోయి ఎక్కడికో పోతాడు. అలా ఒప్పుకుంటే ఉత్తర క్షణంలో నడవడి మీద ఒక అదుపు వచ్చేస్తుంది. మీ మనసు మీద మీరు తిరగబడిపోతారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పినా నీ చేయనలా. నీ సొమ్మేం పోయింది, ఎన్నైనా చెప్తావు. ఒక్క క్షణం దీంతో తప్పు చేయడం, ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్న తర్వాత ఆయన లెక్కలు మొదలెడతాడు. అప్పుడు ఎవడు పడతాడు? నీ చేయను, నా వల్ల కాదు, ఒక్కనాటికి చెప్పద్దు. 2 మాటలు చెప్తుంది, 3 మాటలు చెప్తుంది, 4 మాటలు చెప్తుంది, అసలు చెప్పదు. ఇక వాడు వినడండి అలాంటివన్నీ అంటుంది. ఆ అదుపు నీకు రావాలంటే మనసు మీద శంకర భగవత్పాదుల యొక్క ప్రశ్నోత్తర రత్నమాలికలో ఆయన చెప్పిన మాట జీర్ణం కావాలి. అది శంకరాచార్యుల వారి తాపత్రయం. అందుకు ఆయుహు సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఖట్వాంగుడు అని ఒక రాజు. ఆయన్ని దేవతలు పిలిచారయ్యా, మేము యుద్ధం చేసి రాక్షస సంహారం చేయలేకపోతున్నాం, కాబట్టి నువ్వు రా, వచ్చి మాకు సహాయం చేయి అన్నారు. ఆయన వెళ్ళి దేవతల తరపున పోరాటం చేసి రాక్షస సంహారం అంతా చేసి దేవతల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ ఈయన మెళ్ళలో పూలమాలలు వేస్తున్నారు సత్కారం చేసి. ఇవన్నీ చేతురుగాని లేండి, కానీ పెద్ద విశేషం కాదు. మనుష్యలోకమునందు ఎవడు ఎంతకాలం ఉంటాడో తెలియదు ఎవ్వడికి. నాకు మీరు ఒక్క ఉపకారం చేయండి, నేను ఎంతకాలం ఉంటాను ఈ శరీరంలో అని అడిగాడు. వాళ్ళు అన్నారు, ఏమనుకోకు, 2 గడియలు ఉందన్నారు. ఏమనుకోవడం ఎందుకు, ఎప్పుడో అప్పుడు 2 గడియలు వింటాంగా, కాబట్టి నాకేం బెంగలేదు. విమానం ఇది అన్నాడు, ఎక్కి ఇంటికి వచ్చేసాడు. నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు ఏడవద్దు, వెళ్ళిపోవాలి తప్పదు, కాబట్టి అన్నీ వదిలిపెట్టేస్తున్నాను, కొడుకు అప్పచెప్పానన్నాడు. బయటికి వెళ్ళాడు. గోవిందా 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 అంటూ గోవిందుని యందు మనసు పెట్టి గోవిందనామని చెప్పాడు. మోక్షానికి వెళ్ళిపోయాడు. 2 గడియల ఆయుర్దాయం ఉన్న ఖట్వాంగుడు చక్కదిద్దుకుని ఈశ్వరుణ్ణి చేరిపోయాడు. కాబట్టి చంచలమైన ఆయుర్దాయమునందు ఉన్న ఈ ఉపాధిని చక్కబెట్టుకో, జాగ్రత్త పడు. అందుకే వేదాంతంలో ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తారు. దీనిలో ఉన్నప్పుడు దీనితో మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడు ఒకే ఉదాహరణ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండు అని చెప్తారు. ఏదో ఏటికి యువతల వైపు అంతా ఇళ్ళు దుకాణాలు అన్నీ ఉన్నాయి,
ఆడుకోవడానికి బాగుందని ఏరు దాటి అవతల వైపుకి వెళ్ళి ఇసుక పర్రలో ఆడుకుంటున్నాడు. ఏదో గీత గీసుకుని కబడ్డీ ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే ఆ పైనుంచి వచ్చాడు ఒక ఆయన, పెద్ద కేకలేశాడు. సమయం లేదు, మహా అయితే 20 నిమిషాలు. పైనుంచి వరద వచ్చేస్తోంది, పైన వానలు పడ్డాయి. ఆ పైన ఉన్నటువంటి ఆనకట్ట తలుపులు తెరిచేశారు, వరద వచ్చేస్తోంది. ఈ పడవ నిలబడదు, ఇక దీంతో మీరు దాటలేరు, వరద వచ్చేస్తే తొందరగా ఎక్కేసి దాటేయండి అన్నాడు. ఆడుకుందామని వచ్చినటువంటి వాళ్ళు ప్యాంట్లు చొక్కాలు విప్పి అక్కడ పెట్టి దట్టీలు కట్టుకుని ఆడుకుంటున్నారు. ఇప్పుడు ప్యాంటు మీద తాపత్రయమా, చొక్కా మీద తాపత్రయమా, పరుసు మీద తాపత్రయమా, కర్ర మీద తాపత్రయమా, దేని మీద తాపత్రయం? దట్టీతో ఉన్నవాడు దట్టీతో పడవెక్కి ముందు దాటేస్తాడు, పైకి చూస్తూ వచ్చేస్తోందేమో వరదని. గబగబా దాటి అవతలకి దూకేసి అమ్మయ్య, ఒరే పరుసు పోతే పోయింది కానీ వచ్చేసింది చూసా, అమ్మయ్య ఊళ్ళోకి వచ్చేసాం, యువతల గట్టి ఎక్కేసాం. ఇప్పుడు గట్టెక్కి వరదను చూస్తాడు నిర్భయంగా. పైగా అంటాడు, మహానుభావుడు చెప్పాడు రా, ఆ ఒక్క మాట చెప్పుండకపోతే కొట్టుకుపోతుండ్రా, ఇందులో ఏం అదృష్టం రా, పోతే పోయిందిలే, బట్టలు పోతే పోయాయి, పరుసు పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు, యువతలకు వచ్చేసాం. అదిగో వరద రాకముందు దాటడానికి ఇచ్చిన తెప్ప. ఈ తెప్పని నువ్వు అంత తొందరగా వాడుకుంటూ ఉండాలి. ఏమో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు వరద, చెప్పిన వాడు ఉన్నాడు, చెప్పడానికి శంకరాచార్యులు వారు ఉన్నారు. వస్తుంది వరద, జాగ్రత్త, తెప్ప వాడేసుకో తొందరగా వాడేసుకో. అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్పైరీ డేట్ ఉంటే గబగబా తీసేసి ఆ క్రీమ్ ఒళ్ళంతా రాసేస్తామే, ఆ పాటి ఈ శరీరానికి లేకపోతే అన్యాయం కదండి వాడుకోవడానికి. కాబట్టి అది శంకరాచార్య స్వామి వారి యొక్క తాపత్రయం. కాబట్టి ఏదో ఇంకా రేపు ఎల్లుండి భోగాలు లెక్కలు ఇవి పెట్టుకుని తాపత్రయ పడకరా. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. సూర్యభగవానుడికి ఓ కొడుకో కూతురు యముడు, యమున వెనక్కి రాదు, ముందుకెడుతుంది. కాలము ముందుకెళ్ళిపోతుంది. యముడు ముందుకెళ్ళిపోతున్న కాలంలో ఏ జీవుండి శరీరం నుంచి విడిపించాలో వాడిని నిర్దాక్షిణ్యంగా విడిపించేస్తారు. కాబట్టి సూర్యాస్తమయముల యందు నీ ఆయుర్దాయం అయిపోతోంది. రామకృష్ణ పరమహంస తెల్లవారగానే నేల మీద పడి తలకొట్టుకు ఏడిచేవారు. మేనలు అడిగేవాడు, ఎందుకు ఏడుస్తున్నావు మామా అని. ఊరే ఇంకొక్క రోజు అయిపోయింది రా, కాళీమాత దర్శనం అవ్వలేదు నాకు అనేవారు. అంత ఆర్తి లేకపోయినా పోనీ ఏదో అకస్మాత్తుగా అంత బెంగ పెట్టేసుకోక్కర్లేదు. కానీ కనీసం దీంతో చేయవలసిన వాటి ఎందు కూడా ఒక త్వర, అయ్యో చేద్దాం అనేటటువంటి